గృహస్థాశ్రమం నిజంగానే గొప్పదా? గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ బాధ్యతలు ఎటువంటివి? వశిష్ఠుల వారు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు అందరికీ అన్నం పెట్టాలి, ప్రతి జీవి పట్ల దయతో ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకిలా? గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత మన విధి విధానాలు నిజంగా మనల్ని ఉన్నత మార్గంలోకి నడిపిస్తాయి. గృహస్థాశ్రమం ఎందుకు గొప్పది? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణంలో ఈరోజు అధ్యాయంలో గృహస్థాశ్రమం అన్నది ఎంత గొప్పది, ఈ గృహస్థాశ్రమంలో మనం ఎటువంటి పద్ధతులు నియమాలు పాటించాలి, దీని గురించి వశిష్ఠుల వారు దిలీపునికి చెప్తున్నారు. అంటే గృహస్థాశ్రమము అన్నది చాలా దివ్యమైనది. ఎందుకు అంటే ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడే అటు బ్రహ్మచారికి అలాగే ఇటు సన్యాసికి అతిథులకి వీళ్ళందరికీ కూడా సేవలు చేసుకోవచ్చు. ఏ రకంగా అయితే మనిషిగా పుట్టిన తర్వాత కొన్ని ధర్మాలు మనం పాటించాలో ఆ ధర్మాలన్నీ కూడా ఎక్కువగా గృహస్థాశ్రమంలో ఉంటాయి అని చెప్తున్నారు. ఒక గృహస్థునికి మాత్రమే భిక్ష వేసే అధికారం ఉంటుంది, అంతే కదా. బ్రహ్మచారి వచ్చినా, సన్యాసి వచ్చినా, అలాగే అతిథులు వచ్చినా చక్కగా ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడం అంటే ఇది కేవలం గృహస్థాశ్రమంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అందుకే ఇదివరకైతే అంటే వారాల అబ్బాయి అని అంటూ ఉండేవారు. అంటే ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కూడా వాళ్ళు ఒక్కొక్కరింటిలో ఒక్కొక్క రోజు అనేటట్టుగా వాళ్ళు అక్కడికి వెళుతూ ఉండేవారు. అక్కడ ఉన్న గృహస్థులు వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అతిథి ఈరోజు ఎవరు వస్తారా, ఎవరికి ఇంత అన్నం పెట్టి మేము తింటామా అనేటట్టుగా అలాంటి పద్ధతులు ఒకప్పుడు పాటిస్తూ ఉండేవారు. కాబట్టి అతిథి దేవో భవ అన్నది తూచా తప్పకుండా పాటించవలసిన నియమము. ఇది కేవలం గృహస్థాశ్రమంలోనే దీన్ని పాటించవచ్చు అనేటట్టుగా ఉంటుంది. ఇక గృహస్థాశ్రమంలో ముఖ్యంగా సదాచారము అంటే ఏ పద్ధతులు నియమాలు ఉంటాయో ముఖ్యంగా వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే సదాచారము అన్న మాట వింటూ ఉంటాం. అంటే మంచి ఆచారము, సత్ ఆచారము, మంచి పనులు. ఆచారము అంటే మనం చేసే పని, ధర్మాచరణ అనేటప్పటికీ మనం చేసే పని ఏదైతే ఉందో అది ధర్మంతో ముడిపడి ఉండాలి అని. అలాగే సదాచారము అంటే గనక మంచి ఆచారం, మంచి నడవడిక. అంటే కేవలం నేను మంచిగా ఉన్నాను అంటే బాగా మాట్లాడుతున్నాను, నా కుటుంబాన్ని నేను బాగా చూసుకుంటున్నాను అంటే సరిపోదు. కొన్ని ధర్మాలు, కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ సదాచారం దీన్ని ఒక మహావృక్షంగా పోల్చినట్లయితే దీనికి మూలం ధర్మం అని అంటారు. అంటే మనం ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ ఫలములు అని అంటూ ఉంటాం కదా, చతుర్విధ పురుషార్థములు అని అంటూ ఉంటాం. వీటిని మనం పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే మొట్టమొదటిది చాలా ముఖ్యమైనది ధర్మం. అంటే ఈ సదాచారానికి మూలము, అదొక వృక్షం అయితే మూలము ధర్మం అంటారు. ఆ తర్వాత దానికి శాఖలు అంటే అర్థము, అంటే మనం సంపాదించే డబ్బు. ఆ తర్వాత కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి పుష్పాలు అని అంటుంటారు. కోరికలు ఎప్పుడు చాలా అందంగా బాగుంటూ ఉంటాయి కదా, మంచి మంచి సువాసనలతో. ఏ రకంగా అయితే పుష్పాలు ఒకవేళ సువాసన ఉన్నా లేకపోయినా చూడటానికైనా చాలా అందంగా ఉంటుంది ఏ పుష్పమైనా ప్రకృతిలో. అలా కోరికలు అన్నవి అంటే ధర్మము, అర్థము, కామము. కామము, కోరికలు ఇవి పుష్పాల లాంటివిట. ఇక చివరికి మోక్షము ఏదైతే ఉందో ఇది ఫలములతో పోలుస్తారు. అంటే ఈ వృక్షానికి ఆ ఫలములు అన్నవి ఎంత ముఖ్యమో అలాగే మనకి మోక్షము అంటే ఈ ధర్మాచరణ వల్ల, అలాగే మన మనసులో ఉన్న మంచి కోరికల వల్ల, అలాగే మన సంపాదన వల్ల తిరిగి అంటే చిట్ట చివరికి మనం ఏం పొందుతాము అంటే ఫలితం పొందుతాము. ఆ ఫలములు అని అంటాం కదా, అదే మోక్షము అని చెప్తారు. కాబట్టి సదాచారము, మంచి పనులు మాత్రమే గృహస్థాశ్రమంలో ఎప్పుడూ చేస్తూ ఉండాలట. ఇందులోనే డబ్బు సంపాదన గురించి కూడా చెప్తూ ఉంటారు. సంపాదన ఏదైతే ఉందో అది చాలా చక్కగా ధార్మికమైన సంపాదన ఉండాలి. ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టేది లేకపోతే సంపాదించేది, ముఖ్యంగా గృహస్థ ఆశ్రమంలో ఎవరైతే ఉంటారో చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ ఉండాలట. ఎందుకు అంటే అటువంటి సంపాదనతో మనం భోజనం చేసిన, అటువంటి సంపాదనతో మనం కొనుక్కుంటున్న వస్త్రాలు లేకపోతే మన జీవితం ఎలా కొనసాగుతుందో ఆ సంపాదన మీద అది చాలా ఆధారపడి ఉంటుందట. ఎందుకు అంటే ఆ పాపపు సొమ్ము ఏదైతే ఉందో దాన్ని మనం ఒకవేళ ఉపయోగిస్తే, అటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తే అప్పుడు మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత పుణ్యం చేసినా అదంతా వృధా అయిపోతుంది అంట.
అంటే అన్యాయంగా అక్రమంగా ఆర్జించిన తరువాత దాన్ని మళ్ళీ మనం దాన ధర్మాల కిందో ఇంకెలాగో అది దాన్ని ఉపయోగించినా అందులోంచి పుణ్య ఫలితం మాత్రం మనకి రాదు అని చెప్తారు. మనం ధర్మబద్ధంగా ఒక రూపాయి సంపాదించిన అందులో ఒక 10 పైసలు మనం దాన ధర్మాలకి ఉపయోగించిన ధార్మిక విషయాలకి సంబంధించి ఉపయోగించిన అది పెద్ద పుణ్యం కింద లెక్క. కోట్లు కోట్లు అధర్మ మార్గంలో సంపాదించిన తర్వాత అందులో మళ్ళీ కోట్లు ఎవరికైనా ఇచ్చినా కూడా అది పుణ్యం కింద లెక్క రాదు అని మన శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇక్కడ సదాచారంతో పాటు మనం సంపాదించిన ఆ ద్రవ్యము లేకపోతే సంపద ఇది ఎలా ఉండాలి, ఎలా ఖర్చు పెట్టాలి అన్నది కూడా శాస్త్రం చాలా చక్కగా ఇక్కడ మనకి చెప్తుంది. అంటే ఈ విషయాలన్నీ ఒక గృహస్థుడు ఖచ్చితంగా దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళకి సేవలు చేయటం ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు, ముఖ్యంగా ఈ అధ్యాయంలో. ఎందుకు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే అన్ని రుణాలు తీర్చుకోవచ్చుట. ఇంకా చెప్తారు మనకి ఈ గృహస్థుడు ఒక యజ్ఞము ఒక హోమము చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తూ ఉంటుందో అటువంటిది పంచయజ్ఞములు చేస్తూ ఉంటాడట నిత్యము గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి. అంటే తన పోషణ, కుటుంబ పోషణ, అలాగే అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మర్యాద చేయటము, అలాగే ఇంట్లో యజ్ఞాలు, హోమాలు, అలాగే భగవంతునికి సంబంధించిన పూజలు, వ్రతాలు, భార్యతో పాటు కూర్చుని చేసుకుంటున్న ఆ విధి విధానాలు ఉంటూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక యజ్ఞంతో సమానం అని చెప్తారు. అలాగే సన్యాసాశ్రమంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆతిథ్యం విశేషంగా ఇవ్వడం ఇది కూడా ఒక యజ్ఞంతో సమానం అని చెప్తూ ఉంటారు. ఇటు పితృ రుణం తీర్చుకోవడానికి సత్సంతానాన్ని కనటము ఇవన్నీ కూడా యజ్ఞాలతో సమానమట. అంత చక్కగా ఒక గౌరవ పదము అన్నది ఇస్తోంది మన శాస్త్రం ఈ ఆశ్రమానికి. అందుకే ఈ ఆశ్రమంలో గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళే అందరినీ చూసుకోవాలట. అలాగే ప్రతి పశువును, ప్రతి జీవి, ఆ జీవిపై ఎంతో దయ కలిగి ఉండాలి. అదంతా కూడా ఈ ఆశ్రమంలోనే ఇది మనం చూసుకోవాలి అని చెప్తూ ఉంటారట. సాధారణంగా ఎవరైనా మన ఇంటికి వస్తే భోజనం పెట్టడం వేరు, కానీ ప్రతి జీవిపై కూడా ఒక దయ కలిగి ఉండటం అన్నది ఇది నిజంగా చాలా అరుదుగా మనం చూస్తుంటాం. మాటల్లో చెప్పుకునే అంత తేలికైన విషయం కాదు. కాబట్టి గృహస్థుడు మాత్రమే ఈ ఆలోచనతో ఉండాలంటే ప్రతి జీవిపై ఒక దయ కలిగి ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. ఒకానొక సమయంలో కబీర్ దాస్ గారిని భోజనానికి పిలిచారట. కబీర్ దాస్ గారు ఆయన ఎప్పుడూ రామనామస్మరణ చేసుకుంటూ అద్భుతమైన రచనలు చేశారు కదా. మరి అటువంటి కబీర్ దాస్ గారిని ఒకసారి భోజనానికి పిలిచిన తర్వాత అక్కడ ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూర్చున్నారు. అలా కూర్చుని భోజనం చేద్దాము అని అనుకుంటున్న సమయంలో వేడివేడిగా గారెలు తెచ్చి వడ్డించారట. ఇక ఆ గారెల్లో కూడా మళ్ళీ నెయ్యి వేసుకుని తినే ఒక పద్ధతి అనమాట, ఇంకా రుచికరంగా ఉండటానికి. కాబట్టి అలా నెయ్యి తీసుకుని వస్తున్నారట. అలా వస్తున్న సమయంలో ఎక్కడి నుంచో ఒక కుక్క లోపలికి వచ్చేసింది. అంటే అప్పట్లో ఇళ్ళు వాకిళ్ళు ఎలా ఉండేవంటే పెద్ద పెద్దవి బయట కూడా ఉంటూ ఉండేవి. ఎక్కువ మంది వచ్చినప్పుడు అందరూ అలా కూర్చుని తినేవారు. అంటే అటువంటి సమయంలో ఒక కుక్క వచ్చేసింది. వచ్చి ఎక్కడైతే కబీర్ దాస్ గారు తింటున్నారో అంటే ఆ విస్తర దగ్గరికి ఆ కుక్క వచ్చింది. గబగబా వేసిన గారి ఏదైతే ఉందో అది పట్టుకుని ఆ కుక్క వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ అశుభము, కుక్క లోపలికి వచ్చింది, అందులో కబీర్ దాస్ గారిని ఆయన్ని పిలిచాము, ఎంత అగౌరవం అసలు, ఆయన విస్తర నుంచే అది గారి పట్టుకుని వెళ్ళిపోయింది అన్నట్టుగా వాళ్ళందరూ ఆలోచిస్తున్నారట. కానీ కబీర్ దాస్ గారు ఏం చేశారు, అప్పుడే ఒక వ్యక్తి నెయ్యి తీసుకుని వచ్చారుగా, మరి ఆ నెయ్యి గిన్నె అంటే ఆ పాత్ర పట్టుకుని ఈ కుక్క పరిగెడుతూ ఉంటే గారె పట్టుకుని కబీర్ దాస్ గారు కుక్క వెనక పరిగెత్తటం మొదలుపెట్టారట. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈయన ఏం చేస్తున్నారు అని. అప్పుడు కబీర్ దాస్ గారు అంటారట, అయ్యో ఆగు ఆగు అని కుక్కతో మాట్లాడుతున్నారు అనమాట. నువ్వు ఆగు, నేనేం నిన్ను కొట్టడానికి రావట్లేదు అని. ఎక్కడో ఆ కుక్క ఆగిన తర్వాత దాని నోటి దగ్గర ఆ గారి ఏదైతే ఉందో అది కింద జారి పడితే దాని మీద నెయ్యి వేశారట. అంటే కుక్క ఎలాగో ఆ గారి తింటుంది, పాపం కుక్కకి కూడా చక్కగా రుచికరమైన ఆ గారి కావాలి కదా, ఏం మనమే నెయ్యి వేసుకుని తినాలా, కుక్క కాదా అనేటట్టుగా ఆయన అలా పరిగెత్తటం. కొంతమంది ఈయనకేదో పిచ్చి అని అనుకున్నారు. అంటే ప్రతి ఒక్క జీవిలో కూడా అంటే ఆ జీవి సంతోషిస్తే నేను సంతోషిస్తాను కదా అనేటట్టుగా ఆలోచన చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ కథలు మనం చదివినప్పుడు
వాళ్ళకేదో పిచ్చి ఉంది అని కొంతమంది అనుకుంటారు. ఇంకా అలాంటి వాళ్ళు అంతే అని కొంతమంది అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క జీవిలో, ప్రతి ఒక్క పదార్థంలో పరమాత్మను పోల్చుకోవడం ఇది మహానుభావులకే దక్కుతుంది. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అంటే ఉన్నారు. అలాగే కంచి పరమాచార్య స్వామి వారు, వారికి కూడా ఒకసారి అంటే ఆయుర్వేదంలో నిష్ణాతులైన వాళ్ళు ఒక నూనె తీసుకుని వచ్చారట. స్వామి మరి ఎప్పుడైనా మీకు మోకాళ్ళ నొప్పులు వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా ఇది అద్భుతంగా పనిచేస్తుందండి అని ఇచ్చారట. ఇచ్చిన తర్వాత అది భద్రపరిచారు శిష్యులు. ఒకసారి పరమాచార్య స్వామి వారు అలా నడుస్తూ వెళుతున్నారు. అలా వెడుతూ ఉంటే ఒక కుక్క కుంటూ కనిపించింది. ఆ కుక్కకి ఏమైంది చూడండి అంటే శిష్యులు వెళ్ళి ఏదో మరి కాలు బాలేనట్టుంది, మరేదో బెణికిందో ఏం జరిగిందో అన్నారట. అవునా మరి మన దగ్గర ఆ తైలం ఇచ్చారు కదా వైద్యులు, అది తీసుకుని వచ్చి రోజు ఆ కుక్కకి రాయండి అన్నారట. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేమిటిది, ఇది చాలా అద్భుతమైన తైలం అని చెప్పి విశేషంగా ఈయనకిస్తే ఈయనేమో కుక్కకి రాయమంటున్నారు అని వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. కానీ స్వామి చెప్పారు కదా మాట వినాలని చెప్పి వాళ్ళు ఆ కుక్కకి ప్రతిరోజు ఆ నూనె రాయటం మొదలుపెట్టారు. కొన్ని రోజులకి నిజంగానే ఆ కుక్క మళ్ళీ చక్కగా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందట. స్వామి చూసి ఆనందించారట. అంటే నాకు నొప్పి కలిగితే ఎలా ఉంటుందో ఇతరత్ర జీవులకి కూడా అలాగే ఉంటుంది కదా అని ఆలోచన చేసిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఒక గృహస్థుడు ఇలాగే ఆలోచించాలి అనేటట్టుగా మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి ప్రతి జీవి పట్ల ఒక దయ కలిగిన భావము, ప్రతి జీవికి అన్నం పెట్టే బాధ్యత, ప్రతి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టే బాధ్యత ఇది గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది అనేటట్టుగా ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్తారు. ఇక ఆ తర్వాత ఇంకా కొన్ని నియమాలు, భోజన నియమాలు ఇవన్నీ కూడా ముందు ముందు మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ మాఘ పురాణంలో. కాబట్టి అప్పుడెప్పుడో వేదవ్యాసులు వారు చెప్పిన పురాణము అని మాత్రం అనుకోవడానికి లేదు. ప్రతి మనిషి ఆచరించవలసిన పద్ధతులు ఈ పురాణాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. నమస్తే.